భారీ వర్షాల హెచ్చరికతో తెలంగాణలోని 5 జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం ఇవాళ రేపు సెలవులిచ్చింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ ఈరోజు రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఇప్పటికే వర్షాలపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలుగు సినీ కార్మికుల వేతన సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ చర్చలు జరపనున్నాయి. చర్చల తర్వాత సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి చర్చల తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు. వేతనాల పెంపు కోసం 9 రోజులుగా షూటింగ్స్ ఆపేశామని, చిన్న నిర్మాతల సమస్యలు, వర్కింగ్ కండిషన్స్ పైన చర్చిస్తామన్నారు. పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని నమ్ముతున్నట్టు చెప్పారు. బెట్టింగ్ యాప్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కానున్నారు నటి మంచు లక్ష్మి. ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు ఈడీ నోటీసులు పంపింది. అడిగిన వివరాలు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వరుసగా విచారిస్తోంది ఈడీ. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు, ప్రమోషన్తో ఎంత లాభం చేకూరింది అన్నదానిపై ప్రశ్నిస్తుంది. ఇక ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఇవాళ రేపు తెలంగాణకు వానగండం పొంచి ఉంది. వచ్చే 2 రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఓవరాల్గా వచ్చే 4 రోజులు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో వచ్చే 72 గంటలు అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలపై జిల్లాల కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. వర్షాల కారణంగా సంబంధిత అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్కు అవసరమైన హెలికాప్టర్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల డిజైన్స్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్తో పాటు అధునాతన సౌకర్యాలు, పరికరాలు సమకూర్చాలన్నారు. ఇటీవల ఎన్డీఎస్ఏ చేసిన వ్యాఖ్యల వల్ల సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు మంత్రి ఉత్తమ్. కేటీఆర్ లీగల్ నోటీస్కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆట మొదలైందని ట్వీట్ చేశారు ఆయన. లీగల్ నోటీసులకు భయపడేది లేదన్నారు. నిజం సింహం లాంటిదని, దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే తనను తాను రక్షించుకుంటుందని చెప్పారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్స్తో జీవితాల్ని నాశనం చేసిన క్రిమినల్స్ బండారం బయటపడుతుందని అన్నారు. ఓట్ల చోరీపై హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాంపల్లి అసెంబ్లీ, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. 5 ఏళ్ల నుంచి ఓట్ల చోరీ జరుగుతోందని తాను చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. డిజిటల్ ఓటర్ లిస్టును జనంలో పెట్టాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే దొంగ ఓట్లు పోవాలన్నారు ఫిరోజ్ ఖాన్. తెలంగాణలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన ఆహారం అందించాలని హైకోర్టు ఆదేశించింది. నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడలో కలుషిత ఆహారం తిని 111 మంది అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు ఆరా తీసింది. ఈ నెల 28న పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వికారాబాద్ జిల్లా కులకచెర్ల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గణపూర్ గ్రామానికి చెందిన నందకుమార్ అనే యువకుడు తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద బదలాయించాలని తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ గత కొన్ని నెలలుగా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన నందకుమార్ తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు అతని దగ్గర ఉన్న పెట్రోల్ బాటిల్ను లాక్కొని సముదాయించారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ కాల్పుల ఘటనలో విచారణ కొనసాగుతోంది. దొంగతనానికి 3 బైకులపై వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. దోపిడీ తర్వాత బైకులపై సంగారెడ్డి, వికారాబాద్ వైపుగా వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బీహార్, హర్యానాకు చెందిన దోపిడీ ముఠాగా అనుమానిస్తున్నారు. గతంలో ఆర్సీపురంలో కూడా ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డట్టు గుర్తించారు పోలీసులు. స్త్రీ శక్తి పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం కింద ఏపీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ స్కీమ్కి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు జరిగిన తీరును తప్పుపడుతూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. చిన్న జెడ్పీటీసీ సీట్లను లాక్కునేందుకు చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ట్వీట్లో విమర్శించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ఎన్నికను హైజాక్ చేశారని పోస్టులో ఆరోపించారు. ఏపీకి సెమీ కండక్టర్ల ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏపీకి వస్తోందన్నారు. రాష్ట్రానికి సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు పెట్టారు. సెమీ కండక్టర్స్ను మొబైల్ ఫోన్లు, సెట్టాప్ బాక్సులు, ఆటోమొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారని, దీని ద్వారా ఆత్మనిర్భర భారత్కు ఈ ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు నారా లోకేష్. నామినేటెడ్ పదవుల భర్తీ చేసింది ఏపీ సర్కార్. 31 పోస్టులను నింపుతూ లిస్టు విడుదల చేసింది. అందులో ఓసీకి 6 పోస్టులు ఇచ్చారు, బీసీలకు 17 పదవులు ఇచ్చారు, ఎస్సీలకు 4 పోస్టులు, ఎస్టీలకు 1 పదవిని ఇచ్చారు. మైనార్టీలకు 2 పదవులు ఇచ్చింది ఏపీ సర్కార్. కూటమిలో పార్టీల పరంగా చూస్తే టీడీపీకి 26 పోస్టులు దక్కగా జనసేనకు 3 పోస్టులు కేటాయించారు. బీజేపీకి 2 పదవులు వచ్చాయి. ఏపీ షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఆకే పోగు ప్రభాకర్ నియమించారు. ఇక ఏపీ స్టేట్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్గా కొట్టయ్యను అపాయింట్ చేశారు. కమ్మ కార్పొరేషన్ బ్రహ్మం చౌదరికి ఇచ్చారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు బుచ్చి రాంప్రసాద్కి ఇచ్చారు. ఒడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా వెంకటలక్ష్మిని నియమించగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోస్టుని కమ్మరి పార్వతికి ఇచ్చారు. కృష్ణా జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఉయ్యూరు మండలం ముదునూరులో యూరియా కోసం పిఎస్సిఎస్ వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లైన్లో నిలబడలేక రోడ్డుపై ఆధార్ కార్డులు, సంచులు పెట్టారు. గంటల తరబడి ఎదురు చూసినా సరిపడిన యూరియా అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. సుమారు 11 గంటల పాటు పోలీసులు ఆర్జీబీని విచారించారు. ఒంగోలులో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేష్ను కించపరుస్తూ ఆర్జీబీ మార్ఫింగ్ ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో గత ఏడాది మద్దిపాడు పిఎస్లో వర్మపై కేసు నమోదైంది. ఈ కేసులో హైకోర్టు వర్మకు బెయిల్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం సరియా జలపాతంలో చిక్కుకున్న 36 మందిని సురక్షితంగా రక్షించారు దేవరాపల్లి పోలీసులు. వాలాబు దగ్గరలోని సరియా జలపాతాన్ని చూసేందుకు 36 మంది పర్యాటకులు వచ్చారు. అయితే ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో వీరందరూ జలపాతం దగ్గర చిక్కుకున్నారు. వాలాబు దగ్గర గడ్డ ఉధృతంగా ప్రవహించడంతో తమను రక్షించాలంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీకి కొత్త సెమీ కండక్టర్ యూనిట్ కేటాయించింది. ఒడిషా, పంజాబ్లో కొత్త సెమీ కండక్టర్ యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. మొత్తం 4 సెమీ కండక్టర్ యూనిట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు లక్నోలో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్స్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆర్జేడీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ చెప్పింది. కానీ వారంతా బతికే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇలాంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరపున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. ఒకటి రెండు కాదు, ఓట్ల చోరీ చాలా సీట్లలో జరిగిందన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదంతా జాతీయ స్థాయిలో ఓ క్రమ పద్ధతిలో జరుగుతోందని ఆరోపించారు. ఈసీకి కూడా ఈ విషయం తెలుసన్నారు. దానిని నిరూపించడానికి ఇన్ని రోజులు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్న రాహుల్ ఇప్పుడు ఆధారాలు ఉన్నాయన్నారు. ఇంకా చాలా విషయాలు బయటికి రాబోతున్నాయని చెప్పారు. అసలు సినిమా ముందుందని రాహుల్ చెప్పుకొచ్చారు. అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన అణు హెచ్చరికలపై ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆయన ఒక ఆవారాలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమెరికా వేదికగా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని, అంటే ఆయన మానసిక స్థితి సరిగా లేనట్టు ఉందని ఎద్దేవా చేశారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్పై కెనడాలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ గ్యాంగ్ ఆగడాలు ఎక్కువవుతూ ఉండడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై ఇటీవల 2 సార్లు కాల్పులు జరిగాయి. ఇందులో వీరి పాత్ర ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కొందరు కెనడా నేతలు డిమాండ్ చేశారు.